కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకొచ్చి జనగాంలో మొదటి వ్యక్తి యాకస్వామి ఒకటి ఉన్నాడు, ఇంకొకటి స్వామి అని ఒక తనుడు, గొంగటి వీరాంజనేయ నాయుడు. వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు, రాడ్లు, ఇనుప రాడ్లు, ఒక రాడ్ చూపించిండు. ఈ వెహికల్లో మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చింది. అవును. ఇక్కడే అర్థమైపోయింది ఈ కిడ్నాప్ వెనక ఎవరున్నారు అనేదాన్ని. మమ్మల్ని కాలుతో తన్నడము, మా భార్యను దుట్టుబట్టి లాగడము. అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సినంత అవసరము ఈ రవికిషోర్కి కానీ ఈ యాకస్వామికి కానీ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? 12 ఎకరాలు వాళ్ళ ఏదైతే వెంచర్ మా చిన్నమడూరులో ఉందో ఆ 28 ఎకరాలు వాళ్ళ వెంచర్లో మొత్తం ప్లాట్లు అమ్మేసుకోరు. మీ 12 ఎకరాలు కాజేస్తే వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంది? 12 ఎకరాలు మిగులుతుంది కదా. 12 ఎకరాలు ల్యాండ్ అంటే ఇవాళ 4 కోట్ల విలువ కాబట్టి వీళ్ళు మిమ్మల్ని బెదిరించే సందర్భంలో మా వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు, లేదంటే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం ఎవరి పేరన్నా బయట తీసిరా? మిమ్మల్ని మీ శవాలు మాత్రమే మిగులుతాయని చెప్పి మా భార్యను నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. కనీసం ఆడ మనిషి అని చూడకుండా జుట్టు పట్టుకొని ఏమి చేయను, నీకు డబ్బులు కావాలా లేకపోతే సస్తావా నువ్వు మరి. సో ఝాన్సీ రెడ్డి గారు, ఒక్కసారి మీరు ఏదైతే చీవు నెత్తురుంటే సాటి మహిళలని కూడా చూడకుండా ఇతర మహిళలని ఈ రకంగా వేధించడాన్ని మీ నాయకుల్ని మీరు దగ్గరుండి దాన్ని ప్రోత్సహించినట్టే, లేదంటే మీ నాయకుల్ని మీరు దగ్గరుండి దాన్ని ప్రోత్సహించినట్టే. దాన్ని ఎవరో తెలుసా అంటే నాకు తెలియదని చెప్పిన. తెలియదని చెప్పగానే ఇతను జనగామ మొత్తం టౌన్కే రౌడీ షీటర్, అతను ఎన్నో మర్డర్లు చేసిండు, ఎన్నో చంపిండు. భువనగిరిలోనే మీరు పెద్ద రౌడీ షీటర్ అంట కదా, మరి మాకు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, చేసి పెడతారా? మీ ఎమ్మెల్యే గారికి అంతో ఇంతో ఇస్తాం. మరి ఈ ఇన్నోవా కార్ మీది కాదా అండి? ఏదైతే ఏపీ 36 AM 5624 నెంబర్ మీది, ఈ ఇన్నోవా వెహికల్ మీకు సంబంధించింది కాదా? సో ఎస్ఐ సృజన్ గారికి మనం డైరెక్ట్ కాల్ మాట్లాడదాం, ఒక్కసారి వారితో మాట్లాడదాం ఏమంటాడు అనేది. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. యాకస్వామి గారి మీద, ఇంకోటి రవికిషోర్ గారి మీద ఎఫ్ఐఆర్ అయిందట కదా సార్, 2-3 రోజులు. 6 మీద అయింది ఎఫ్ఐఆర్. అవును సార్, అదే కానీ A1 A2 వీళ్ళే కదా. అవునవును. మరి ఎఫ్ఐఆర్ అయి దాదాపు 2-3 రోజులు అవుతుందంట. మరి ఆ కేసు విషయం ఎంతవరకు వచ్చింది సార్? లేదంటే చెప్పండి సార్, మీరు వీళ్ళ మీద రిమాండ్కి పోనీయకుండా ఎవరైనా పెద్ద మనుషులు అడ్డుకుంటున్నట్టయితే వాళ్ళ పేర్లు చెప్పండి. ఇప్పుడే కొద్దిగా కోలుకుంటున్నాము. అప్పటి నుంచి భయభ్రాంతులకు లోనైనాం, బాగా ఇబ్బందుల పాలైనాం. ఎందుకు ఏంది అసలు మీ ఎపిసోడ్లో అంతా ఒకటే మాట ఏందనంటే కిడ్నాప్ అయ్యారు అని అంటారు. అసలు ఎవరు చేసిరు కిడ్నాప్, ఎందుకు చేసిరు? మమ్మల్ని రవికిషోర్ అనే వ్యక్తి మా చిన్నమడూరులో ఉన్న 12 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కాజేయాలని చెప్పి ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని అట్టి విషయంలో మేము ధర్మపురికి వెళ్ళాం. ఎవరు రవికిషోర్ అంటే ఇతనేనా? ఒకసారి చూడండి. ఇతనే రవికిషోర్. ఓకే, మెయిన్ కుట్రదారు అతనే. ఆ 12 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది కాజేయాలనే ఉద్దేశంతో మేము దైవ దర్శనాని కోసం ధర్మపురికి వెళ్తే అతను ఎలాగో మేము వెళ్ళామని చెప్పేసి అక్కడి నుంచి యాకస్వామి, భువనగిరి యాకస్వామి అని చెప్పేసి అతన్ని, భువనగిరి యాకస్వామి ఇతను ఇంకా వాళ్ళ వెంట అనుచరులు ఒక 2-3 వచ్చిర్రు. వచ్చిన తర్వాత మమ్మల్ని పార్కింగ్ ప్లేస్లో అక్కడ నుంచి మా కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకొచ్చి జనగాంలో ఉంచడం అయింది. జనగాంలో రవి అని చెప్పేసి ఒక బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో మమ్మల్ని 4 నుంచి 5 రోజులు నిర్బంధం పాలు చేసి మొదటి రోజునే మాకు చెప్పారు ఏంటంటే, మిమ్మల్ని ఎవరెవరు ఎక్కడికి తీసుకుపోయారు, వాళ్ళ పేర్లు ఏంటి? మమ్మల్ని జనగాం తీసుకొచ్చిన తర్వాత మొదటి వ్యక్తి యాకస్వామి ఒకటి ఉన్నాడు, ఇంకొకటి స్వామి అని ఒక తనుడు, గొంగటి వీరాంజనేయ నాయుడు. తర్వాత ఇంకా 2-3 ఉన్నారు. తర్వాత రవి అనే వాళ్ళ పేర్లు నాకు ఏం ఐడియా లేదండి. వీళ్ళ పేర్లు కూడా ఫస్ట్ కిడ్నాప్ చేసినప్పుడు నాకేం తెలియదు. తర్వాత వాళ్ళ ఫేసులు చూసి గుర్తుపట్టి తర్వాత వీళ్ళ పేర్లు అని చెప్పేసి తెలిసింది. కానీ అప్పట్లో మాత్రం తెలియదు. నాకు రవికిషోర్ అనే వ్యక్తి మాత్రమే తెలుసు అప్పుడు. తర్వాత 17వ తేదీన మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన రోజు మమ్మల్ని లోపలికి పంపించేసిన తర్వాత లోపలి యాకస్వామి వచ్చేసి ఏం చెప్పిండంటే, మీకు 3 అంచెల కస్టడీ పెట్టినాము, ఒకవేళ మీరు గిట్ట ఏమన్నా ఇక్కడ నుంచి పారిపోవడానికి కానీ ఏమన్నా ప్రయత్నం చేసినట్టుంటే మాత్రం యాకస్వామి ఏమని చెప్పిండంటే, మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి మాకు
వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు రాడ్లు ఇనుప రాడ్లు ఒక రాడ్ చూపించిండు. అరే వాళ్ళు పొలిటికల్ నాయకులు కదా, వాళ్ళ దగ్గర కత్తులు రాడ్లు ఎందుకుంటాయి? మరి పొలిటికల్ నాయకులని మాకైతే తెలియదు. అప్పట్లో కిడ్నాప్ చేసానికి వచ్చారు కాబట్టి మాకేం అట్లాంటి విషయాలు ఏం తెలియదు కాబట్టి ఇక మాకు ఆ కత్తులు రాడ్లు చూపించారు. మమ్మల్ని చూపించే వరకు మేము భయభ్రాంతులకు గురైపోయినాం. సరే మేము బయటకైతే ఏం పోము అని చెప్పేసి ఆ రాత్రి జనగాంలో 4 రోజులు పెట్టిరని అన్నారు కదా, జనగాం వరకు మిమ్మల్ని ఏ వెహికల్లో తీసుకుపోయారు? ఎన్ని వెహికల్స్ వచ్చినాయి? ఎంతమంది వచ్చారు అసలు? అక్కడికి వచ్చినాయి అయితే 3 వెహికల్స్ అండి. మా దగ్గరకు అయితే మా ఇన్నోవా వెహికల్లో తీసుకొచ్చారు మమ్మల్ని. మేము ఎంబడే ఫాలో అవుతామని చెప్పారు. దీనికి GPS ఉంటుందని చెప్పారు. ఆ GPS ఉండడం వల్ల ఇదేనా కాదా ఒకసారి చూడండి, అదే వెహికల్, ఇన్నోవా వెహికల్. ఈ వెహికల్లో మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చింది. అవును. ఓకే, ఈ వెహికల్ దేవరూపల మండల కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ఎప్పుడు చూసినా ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని గారి కాన్వాయ్లో ఈ వెహికల్ కనిపిస్తూ ఉంటుంది, ఝాన్సీ రెడ్డి వెహికల్ గారి కాన్వాయ్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడే అర్థమైపోయింది ఈ కిడ్నాప్ వెనక ఎవరున్నారు అనే దానికి. ఓకే, మీరు చెప్పండి. మొదటి రోజు ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 18వ తేదీ నాడు మా దగ్గరికి రవికిషోర్ వచ్చి ఆయనతో పాటు కూడా స్వామి అని స్వామి, తర్వాత ఇంకొకటి యాకస్వామి కూడా వచ్చిండు, భువనగిరి యాకస్వామి కూడా వచ్చిండు. వచ్చి మమ్మల్ని పలు విధాలుగా వేధించుకుంటా మమ్మల్ని కాలుతో తన్నడము, మా భార్యను చుట్టుపట్టి లాగడము, బూత్ పదాలతోని చెప్తుర్రా లేదంటే నిజంగానే మిమ్మల్ని కొట్టడం? 100% మాకేం అవసరం లేదు, వాళ్ళ మీద వాళ్ళకేం ఇబ్బంది ఏం లేదు. మేము చెప్పే విషయాలు 100% నిజాలు. మా 12 ఎకరాల రిజిస్ట్రేషన్ పోయింది అనే బాధతో జరిగింది, మొత్తం అట్లా జరిగింది కాబట్టి ఉన్నట్టుగా. పాండురంగ గారు, అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సినంత అవసరము ఈ రవికిషోర్కి కానీ ఈ యాకస్వామికి కానీ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? 12 ఎకరాలు వాళ్ళ ఏదైతే వెంచర్ మా చిన్నమడూరులో ఉందో ఆ 28 ఎకరాలు వాళ్ళ వెంచర్లో మొత్తం ప్లాట్లు అమ్మేసుకోరు. తదుపరి నేను పక్కకున్నా కాబట్టి నా ల్యాండ్ ఒకవేళ తీసుకోగలిగితేనే నన్ను పక్కకు వేరే ఇంకా పెద్దగా వెంచర్ డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మా 12 ఎకరాల అమ్మమని చెప్పేసి మాకు ఎప్పుడంటే గత 2024 జనవరి నుంచే మా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అమ్మము అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పినాము. మేము ఇట్లాంటి సందర్భం ఎదుర్కొంటామని చెప్పేసి కళ్ళలో కూడా ఊహించలేదు కాబట్టి మేము ధర్మపురికి పోయింది వాళ్ళు ఎట్లా కనుక్కున్నారో కనుక్కొని మమ్మల్ని ఫాలో అప్ చేసి ఇంటిమేషన్ అంటే వాళ్ళు ఎట్లా కనుక్కోరు మమ్మల్ని ఒక పథకం ప్రకారము అక్కడ నుంచి తీసుకొచ్చారు కాబట్టి 18వ తేదీన మాకు రవికిషోర్ ఇంకో 2-3 అనుచరులతోని ఈ యాకస్వామి కూడా వచ్చిండు. తర్వాత గొంగటి వీరాంజనేయుడు ఈ నెంబర్ కార్, అది ఇన్నోవా కార్ కిడ్నాప్ చేశారు. సో మీరు ధర్మపురికి పోయినట్టు వాళ్ళకి ఎట్లా తెలిసిందంటారు? అసలు వాళ్ళకి ఎట్లా తెలిసింది అనేది మాకు తెలియదు. మా 12 ఎకరాలు ఏదైతే కాజేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కుట్ర పని అక్కడ నుంచి మమ్మల్ని. మీ 12 ఎకరాలు కాజేస్తే వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంది? 12 ఎకరాలు మిగులుతుంది కదా. 12 ఎకరాల ల్యాండ్ అంటే ఇవాళ 4 కోట్ల విలువ కాబట్టి 4 కోట్ల రూపాయలు మిగులుతుంది. అది ఇతను ఏం చేస్తాడు, వీళ్ళను అవసరం అనుకుంటే భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళకు బయటకు చెప్ప. సో పాండురంగ గారు, మిమ్మల్ని కిడ్నాప్ చేసారు అంటున్నారు, బాగానే ఉంది. కానీ కిడ్నాప్ చేసే సమయంలో ఏదైతే మీరు చెప్పే రవికిషోర్ కావచ్చు, యాకస్వామి కావచ్చు, వీళ్ళు మిమ్మల్ని బెదిరించే సందర్భంలో మా వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు, లేదంటే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం ఎవరి పేరన్నా బయట చెప్పారు. మా పోలీస్ వ్యవస్థ మొత్తము మా దగ్గరనే మేము చెప్పినట్టు వింటారు కాబట్టి మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వద్దు. పోలీసు వాళ్ళు ఎవరు చెప్తారు ఈ మాట? రవికిషోర్, యాకస్వామి మా వెనక పోలీస్ ప్రోద్బలం ఉంది. పోలీస్ వ్యవస్థ మొత్తం మా వెంటనే ఉన్నది. మీరు దేవరూపల పోలీస్ స్టేషన్ కానివ్వండి, జనగామ పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎక్కడైనా కానీ మీరు కంప్లైంట్ చేయడం కానీ ఏమైనా తప్పు చేస్తే మిమ్మల్ని మీ శవాలు మాత్రమే మిగులుతాయని చెప్పి మా భార్యను నన్ను బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము ఇక మమ్మల్ని కాల్తో. పాలకుర్తి ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక మండల నాయకుడు అయినటువంటి యాకస్వామి అనే వ్యక్తి ఎవరైతే వీరు చెప్తా ఉన్నారో ఆ యాకస్వామి మా వెనుక పోలీస్ ప్రోద్బలం ఉంది, పోలీస్ బలగా ఉందని ఒక మండల స్థాయి నాయకులు చెప్తున్నారు అని అంటే, నియోజకవర్గ పెద్ద స్థాయి నాయకుల ప్రోద్బలం లేదే, వాళ్ళ హస్తం లేదే ఏ నాయకుడైనా కూడా ఈ రకంగా మాట్లాడగలుగుతారా? సో ఈ కిడ్నాప్ వెనకాల ఉన్న అసలు ప్రధాన సూత్రధారి, ప్రధాన అనుచరులు ఎవరో కూడా వారి మాటల్లోనే మనం తెలుస్తా ఉంది.